అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అప్పటికి 7 ఏళ్ళు అవుతుంది బైరాగి ఆ శ్మశానంలో ఉండబట్టి. శ్మశానంలో ఉన్నాడంటే అతను శవమో దెయ్యమో అని అనుకుంటున్నారేమో, కానే కాదు. శ్మశానం అంటే శవాలు దెయ్యాలే కాదు, మనుషులు కూడా ఉంటారు. అతడు ఒక కాటి కాపరి జీవితం అంతా శవాలు సమాధుల్లోనే ఉంది. 10 మంది మంచి కోరుకోవాల్సిన మానవ పుట్టుక పాడు కడుపు కోసం 10 మంది చస్తే బాగుండు అని కోరుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది. శవానికి సుఖాన్ని అందించడం కోసం తన శరీరాన్ని కాష్టం బూడిదను అర్పించుకునే అభాగ్యులు కాటి కాపరులు. తల్లిదండ్రులు పట్నం వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో చిన్న వయసులోనే కాటి కాపరి వృత్తి బైరాగి చేతికొచ్చింది. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి కావడంతో బైరాగి కాటి కాపరి వృత్తి చేస్తున్నాడు. సూర్యుడు అస్తమించి చాలా సమయం అవ్వడంతో రాత్రి అవుతుంది. అందుకే ఆ ప్రాంతమంతా చిక్కటి చీకటి అలుముకుంది. చిక్కటి చీకటి అని ఎందుకన్నాను అంటే, మనం కళ్ళు మూసుకుంటే ఎంత చీకటిగా ఉంటుందో అంత చీకటిగా ఉంది. బైరాగి ఒక చేత్తో కర్ర టార్చ్ లైట్ పట్టుకుని మరొక చేతిని చంపపై ఉంచుకుని చిన్న సమాధిపై కూర్చుని ఉన్నాడు. అతడికి కొంచెం దూరంలో బగబగ మండే మంటల్లో ఎవరిదో అనాథ శవం కాలుతుంది. అంత్యక్రియలు చేయలేక ఎవరో ఆ శవాన్ని శ్మశానంలో విడిచిపెడితే పాపం అనుకుని తానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎంత పుణ్యమో, ఎంత క్రియలు లేక అల్లాడుతున్న ఆత్మల యొక్క శవాలకు చితిపెట్టి వాటికి మోక్షం కలిగించడం అంతే పుణ్యమని బైరాగి ఎంతగానో నమ్ముతాడు. పక్కన చితిమంటల్లో కాలుతూ ఎర్రగా నల్లగా మాడిపోయిన శవంపై పైకి ఎగిసిపడుతుంది. ఆ దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అతడికి అలవాటు కాబట్టి ఎలాంటి భయం లేకుండా నిర్మలంగా అలాగే కూర్చున్నాడు. మామూలుగా మనమైతే ఉరుకు తల్లి ఉరుకు అన్నట్లు అక్కడి నుంచి జంప్ అయ్యేవాళ్ళం. అప్పటికే బైరాగి కొంచెం సారా తాగి ఉన్నాడు. అందుకే అతని రెప్పలు కొంచెం కొంచెం మూతపడుతూ నిద్రకు ఉపక్రమించమని కోరుకుంటూ ఉన్నాయి. ఆ నిద్రని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఆలోచనలతో తపస్సు చేస్తున్నాడు బైరాగి. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని చుట్టుపక్కలంతా పరిశీలించసాగాడు. నా కాలుతున్న కాష్టం వెలుగులో ఎటు చూసినా నల్లని రాతి సమాధులు, శవాలను పూడ్చిపెట్టిన మట్టి దిబ్బలు, వాటిపై మొలిచిన చిన్న చిన్న గడ్డి దర్శనమిస్తున్నాయి. చుట్టూ కొన్ని మర్రి చెట్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి వచ్చే చల్లని గాలి తెరలు తెరలుగా వచ్చి వింజామర్లు వీస్తూ కాలుతున్న శవం యొక్క వాసన ముక్కుపుటాల్ని తాకేలా చేస్తుంది. కానీ వాటన్నింటికి అలవాటు పడిన ప్రాణమే అతడిది. మనిషి గమ్యం ఇదే కదా. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఈ ప్రయాణంలో దక్కేది ఏమీ ఉండదు. బంధువులు అయిన వాళ్ళే మనల్ని తగలబెడతారు కదా. అయినా డబ్బు మీద వ్యామోహం, పగలు, ప్రతీకారాలు ఏంటో మా మానవులు కొని మనసులో అనుకుంటూ ఉన్నాడు. సమాధిపై కూర్చున్న అతడు మరో ఆలోచనలో పడ్డాడు. నా ఇంటి దాని గురించి ఆలోచిస్తే నిద్రమత్తు అంతా వదిలిపోవాల్సిందే, అంత అందం దానిది అని చిన్నగా మనసులో నవ్వుకున్నాడు. ఈలోగా తన కాళ్ళను ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించింది. ఉలిక్కిపడి కాలు వెనక్కి తీసుకుని అలాగే స్థిరంగా కూర్చున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ భయపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే మనసులో భయం పుట్టింది అంటే ఆత్మల శరీరంలో చేరడానికి అవకాశం ఉండొచ్చు అని అతడు నమ్ముతాడు. ఎవరది? నాతో కాదే, మీ పరాచకాలు. ఎన్ని దెయ్యాలను చూడలేదు అని గట్టిగా అంటూ కొంచెం గర్వంగా నవ్వాడు. భయాన్ని పోగొట్టుకోవడానికి అతడు చేసిన చిన్న ప్రయత్నం అది. అప్పటి వరకు తన చుట్టూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త భయం గొలిపే విధంగా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న మర్రి చెట్టు జడలు విరబోసుకున్న దెయ్యాలు కనపడసాగాయి. ఒరే బైరాగి, ఈరోజు ఏమైందిరా నీకు? ఇదంతా నీకు అలవాటేరా అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఈలోగా తను కూర్చున్న సమాధిలో నుండి 2 నల్లని భయంకరమైన చేతులు బయటకు వచ్చి వెనక నుండి బైరాగిని ముందుకు తోసి మళ్ళీ సమాధి లోపలికి వెళ్ళిపోయాయి. కింద పడ్డ బైరాగికి తాగిన మొత్తం అంతా వదిలిపోయింది. భయంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తాగింది ఎక్కువై భ్రమపడ్డానేమో అనుకుని మళ్ళీ ఆ సమాధిపైనే కూర్చున్నాడు. ఏదో ఒక ఆలోచనలో పడితే ఏం భయం ఉండదు అనుకున్నాడు. ఇంటికాడ చంటిపాపతో అది ఎట్టా ఉందో ఏందో పాపం, నేనేమో బేగొచ్చేస్తా అని చెప్పాను అనుకుని తన భార్య అవహి గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఇదే శ్మశానంలో మొదటిసారి అవహిని చూసిన క్షణం తన మనసులో నెమరు వేసుకుంటూ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అవహిని పెంచి పెద్ద చేసింది తన ఒక్కగానొక్క బామ్మ. ఆ బామ్మ తప్ప తనకి ఇంకెవరూ లేరు. సొంత మనవరాలు అని కూడా చూడకుండా తల్లిదండ్రులు ఆమెకని దాచిన 10,000 నొక్కేసి ఆమెను బాధలు పెడుతూనే ఉండేది. ఆ బాధలన్నీ అవహి మౌనంగా భరిస్తూ వచ్చింది. ఆమె పంట పండింది అన్నట్లుగా ఆవిడ పరలోకానికి పయనమయ్యింది. ఆ రోజు ఆవిడ చనిపోవడంతో ఆడపిల్ల అయినా కూడా ఆమె తన బామ్మని 4 సహాయంతో శ్మశానానికి తీసుకువచ్చింది. ఆ చావు కబురు రావడంతో బైరాగి శ్మశానానికి వచ్చాడు. పాడె మీద బామ్మ శవం. ఆమె శరీరం అంతా ముడతలుగా, నిర్జీవంగా, పీలగా, సన్నగా ఉంది. ముక్కులో కుక్కబడిన దూదులు అలాగే ఉండి శాశ్వత నిద్రలో ఉంది. చిల్లులు పడిన చీర ఆమె శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంది. ఆమె పక్కనే కూర్చుని తన బామ్మ చెయ్యి పట్టుకుని, బామ్మ, ఓ బామ్మ, నన్ను ఇడిసిపెట్టి పోయినావేమే బామ్మ, నాకిత్తానన్న 10,000 ఏడబెట్టినావే బామ్మ అంటూ బాధతో ఏడుస్తుంది అవహి. కాదు, అది బాధ ఏడుపు కాదు, దొంగ ఏడుపు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆ ఏడుపులో కూడా అవహి బైరాగికి
ఏమంత అందంగా కనిపించిందో. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఎందుకు అందంగా కనిపించదు? నిమ్మపండు లాంటి ఛాయతో మిసమిసలాడుతూ యవనం తెచ్చిన ప్రాయాలతో నిండైన శరీర సౌష్ఠవం కలిగి మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది అవహి. కటిక పేదరాలు అయినా చూడ్డానికి అవహి అయినింటి అమ్మడిలాగా ఉంటుంది. అందంతో పాటు గడుసుదనం కలిగిన అవహి ఎన్నో సమాధుల మధ్య ఉన్న పక్కనే ఒక ఫ్రెష్ శవం ఉన్న తామనే తదేకంగా చూస్తున్నాడు బైరాగి. ఎంత చూడముచ్చటగా ఉంది ఈ పిల్ల, కానీ నిజంగా ఏడుతున్నట్టు కనిపించట్లేదే అనుకుంటూ ఉన్నాడు. ఈలోగా అనుకోకుండా అవహి బైరాగి వంక చూసింది. ఏడవడం ఆపేసి కనుబొమ్మ ఎగరేసి వీడెవుడు చాలా తేడాగా చూస్తున్నాడు అని కోపంగా చూసింది అతని వంక. బైరాగి చటుక్కున తల తిప్పి ఆ నలుగురు వంక చూస్తూ బ్రుకుటి ముడివేసి ఈడా ఆ ముసలమ్మకు చితి పెట్టేవాళ్ళు ఎవరు అని అడిగాడు. ఓహో, ఈ పిల్లాడేనా కాటికాపరి? అసలు ఇంత అందంగా ఉంటాడని ఊహించనే లేదే. కాటికాపరి అంటే కాటికి పోయే ముసలోడులాగా ఉంటాడు అనుకున్నాను, కానీ కారులో తిరిగే కుర్రోడులాగా ఉన్నాడే. అయినా కాటికాపరంటే భుజం మీద రగ్గు వేసుకుని చేత్తో కర్ర పట్టుకుని జుట్టు గడ్డం పెరిగి ఏదోలా ఉంటారు, కానీ ఈ పిల్లగాడు చక్కగా నీట్గా ఉన్నాడే. ఒకవేళ మోడ్రన్ కాటికాపరి అనుకుంటా అనుకుంది అవహి. బామ్మను తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులు అవహి దగ్గరికి వెళ్ళి, నువ్వు బతిమాలాడేవు కాబట్టి ఈడ వరకు వచ్చాం, కొరివి అయ్యి పెట్టడానికి ఆవిడ మాకేటి అవ్వదు, ఇక వెళదామని చెప్పి ఆ నలుగురు ముందుకు కదిలారు. వాళ్ళ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు అవహికి. అప్పుడు బైరాగి వాళ్లకు అడ్డుగా వెళ్ళి, ఆగండి అన్నాడు. ఎందుకు అన్నట్లు వాళ్ళు సీరియస్గా చూడసాగారు బైరాగి వైపు. ముసలోళ్లకు సాయం చేస్తే ఎంతో పుణ్యం, ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. అలాంటిది చనిపోయిన ఆ శవం ఇప్పుడు దేవుడితో సమానం. ఇప్పుడు కొరివి పెట్టి సాయం చేస్తే అంతకన్నా పుణ్యం మరొకటి ఉండదు. మీ నలుగురిలో ఎవరో ఒకరు ఆ బామ్మకు స్థితి పెట్టండి అయ్యా అని బైరాగి బతిమలాడాడు. మాకేమీ అట్లాంటి పుణ్యం అక్కలొద్దు అని వేగంగా బైరాగిని తోసుకుంటూ ముందుకు వెళ్ళారు ఆ నలుగురు. ఆ దృశ్యాన్ని చూసిన వహి, ఓసే బామ్మ, 10,000 ఏడపెట్టినావో చెప్పి ఉంటే వాటితో ఎవరో ఒకరికి ఇచ్చి కొరివి పెట్టించేదాన్ని కదా బామ్మ. బామ్మ, ఓ బామ్మ, దున్నపోతు దానా, ఉడతమొహం దానా, పిడతమొహం దానా, పేడమొహం దానా, తూ తూ, తప్పు తప్పు, ఫ్లోలో ఏవేవో మాటలు వచ్చేస్తున్నాయి. ఓ బామ్మ, నా బామ్మ అంటూ మళ్ళీ అవహి ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు చూసి బైరాగికి చిరాకు పుట్టింది. హే ఆపు, నువ్వు నీ ఏడుపు అని ఒక్క అరుపరిచాడు. ఉలిక్కిపడిన అవహి అతని వంక చూసి, నేను ఏడవడం ఆపేస్తాను, నా వంతు నువ్వు ఏడుస్తావా మరి అని అడిగింది. ఓసిని ఆ తింగిరి బుచ్చి అని బైరాగి వచ్చి బామ్మ శవాన్ని ఎత్తుకుని కట్టెలపై పడుకోబెట్టి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేసి కొరివి పెట్టాడు. అదంతా కొద్ది నిమిషాల్లోనే చేసేశాడు బైరాగి. అతను చేస్తున్న పనిని నిలబడి మౌనంగా చూస్తున్న అవహి. ఎవరో తెలియని వారికి సాయం చేస్తాడంటే పిల్లవాడు మంచివాడులాగా ఉన్నాడే అనుకుంది మనసులో అవహి. బైరాగిపై ఒక అనురాగ భావం ఏర్పడింది ఆమె మనసులో. బైరాగికి కూడా అవహి అంటే ఇష్టం కాబట్టి ఆమె అభిప్రాయం కనుక్కుని ఆమె కోరిక మేరకు బామ్మకి జరపాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగాక అవహిని పెళ్లి చేసుకుని ఆ రోజు రాత్రికి శోభనం కూడా ఏర్పాటు చేసేసుకున్నారు. పువ్వులతో అలంకరించిన పందిరి మంచము లేదు. అగరొత్తులు, అత్తరుల యొక్క సుగంధ పరిమళాలు లేవు. కానీ పువ్వులు, చీర మాత్రం బయట అంగడి నుండి తీసుకురావడానికి వెళ్ళాడు బైరాగి. ఈలోగా అవహి స్నానం చేసుకుని తనకు ఉన్న లంగావోణిలో మంచి లంగావోణి వేసుకుని సొంపుగా జడ వేసుకుని చాడెడ్ కళ్లకు కాటుక పెట్టుకుని చూడముచ్చటగా తయారయ్యి గుమ్మం దగ్గరే ఎదురు చూడసాగింది బైరాగి కోసం. ఈలోగా బైరాగి రానే వచ్చాడు. గుమ్మం దగ్గర ఉన్న అవహి సిగ్గుతో లోపలికి పరిగెత్తుకు వెళ్ళింది. బైరాగి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళి 2 తలుపులకు గడియపెట్టి వెనక్కి తిరిగాడు. బుడ్డి దీపం వెలుగులో బుద్ధిగా తలదించుకుని మంచంపై కూర్చుంది అవహి. ఆమె పక్కన వెళ్ళి కూర్చుని, నీ కోసం కోక తెచ్చాను, కట్టుకో అవహి అని నవ్వుతూ కవర్ని ఆమె చేతికి అందించాడు బైరాగి. ఆ కవర్ను తీసుకుని మెల్లగా కవర్లో నుండి చీర బయటకు తీసింది. నెమలి కంఠం రంగు సిల్క్ చీర. అది చూడగానే చీరను గుండెలకు హత్తుకుని తలపైకి ఎత్తి హాయ్ ఎంత బాగుందో అని మళ్ళీ మౌనంగా ఉండిపోయింది అవహి. ఏమైంది, చీర నచ్చింది కదా, కట్టుకో అవహి అన్నాడు బైరాగి. మరేమో నాకు చీర కట్టుకోవడం రాదుగా అంది అమాయకంగా. ఓసిని, దీనికా నీ బాధ, సర్లే చీరెందుకు అవహి, ఇప్పుడు ఏదైతే ఏమైందిలే అని అన్నాడు కొంటెగా బైరాగి. ఆహా, నువ్వు తెచ్చి నీ కోక కడితేనే మన శోభనం మామ అని బుంగమూతి పెట్టుకుంది అవహి. సరే అవహి, నేను కడతాను కదా అంటూ ఆ చీర మడత విప్పి ఆమె ఓణి మీద ధరించిన ఎర్రని రవిక మీదనే చీర కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు బైరాగి. పవిట దగ్గర సరిగ్గా వస్తే కుర్చీల దగ్గర సరిగ్గా రావడం లేదు, కుర్చీల దగ్గర సరిగ్గా వస్తే పవిట దగ్గర సరిగ్గా రావడం లేదు. అలసిపోయిన బైరాగి చేతుల్లోని చీరను
నేలపై జార విడిచి ఆమెను హత్తుకుని, ఇంకా ఈ చీర కట్టడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు ఏం కట్టుకుంటే ఏమైంది అవహి? ఈ చీర గురించి ఆలోచించడం మానేసి మన శోభనం గురించి ఆలోచించు అవహి అంటూ ఆమె భుజంపై తల అంచి కళ్ళు మూసుకున్నాడు. అవహి బైరాగిని 2 చేతులతో తోసేసి, పో మావా, చీర కట్టందే మన శోభనం జరగదు. అయినా ఇంత మంచి చీర ఇంతవరకు నేను ఎప్పుడు కట్టుకోలేదు తెలుసా? ఈరోజు ఎలాగైనా ఈ చీర కట్టుకోవాల్సిందే మావా అని కింద పడిన చీర తీసి ఆ బైరాగి మొహానికి ఎదురుగా పెట్టి క్లోజప్ యాడ్లుగా హీరోయిన్ లాగా నవ్వసాగింది. ఆ చీరను చిరాగ్గా లాక్కున్నాడు బైరాగి. ఇప్పుడేందే, ఈ చీరను నేనేం చేసుకోవాలి విసుగ్గా అన్నాడు. ఏం చేస్తావా? బయటికెళ్ళి ఉతికి ఆరబెట్టు, లేకపోతే ఉయ్యాల కట్టుకుని పొద్దస్తమానం ఉయ్యాల ఊగు అంది అవహి. ఉయ్యాల ఊగడానికి నేనేమైనా చంటి కూసినా? మరేంటి, చీరెందుకు ఇచ్చానో తెలుసు కదా, కట్టు. కట్టుకున్న వాడిని వదిలేసి చీర కట్టమంటుంది ఈ తింగిరి బుచ్చి. దీనమ్మ జీవితం. మీ ఆడవాళ్ళకి చీరల పిచ్చేందే, ఈ ఉంటే సాలే మీకు, గింతదానికి ఇన్ని కథలపరుడు అవసరమా? శోభనం రోజు ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు దేవుడా, అంతా నా కర్మ అనుకుని తల కొట్టుకుని మళ్ళీ చీర కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అవహి బైరాగి కష్టం చూసి ముసిముసిగా నవ్వుతుంది. చీర కట్టి కట్టి అలసిపోయిన బైరాగికి కొంతసేపటి కళ్ళు గిరగిరా తిరిగి మంచంపై వెలికిలా పడ్డాడు అలసిపోయి. వెంటనే గల్లుమని నవ్వేసి బైరాగి పక్కన కూర్చుంది అవహి. కొంతసేపటికి అతడు నిద్రపోయాడని నిశ్చయించుకుని అవహి మెల్లగా అతడి చేతుల్లోని చీరని లాగుతుంది. బైరాగి అటు ఇటు కదిలాడు. వెంటనే అవహి అతని భుజంపై జోకొట్టింది. అతడి కదలికలు ఆగిపోయాక మళ్ళీ చీరను పూర్తిగా బైరాగి చేతుల్లో నుండి లాగి అందంగా చీర కట్టుకోసాగింది. ఈలోగా వెనక మంచంపై ఉన్న బైరాగి ఒక కన్ను తెరిచి ఆమె వంక చూశాడు. అవహి కనిపించింది. చిలిపిగా నవ్వుకుంటూ మెల్లగా లేచి వెనక నుండి హత్తుకున్నాడు. నులిక్కిపడి అలాగే ఉండిపోయింది. అవహి, ఏమే అవహి, చీర కట్టుకోవడం రాదు అన్నావని గబుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ బైరాగి యథావిధిగా మంచంపై వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఆ మాటలు విని తేరుకున్న అవహి వెనక్కి తిరిగితే వెనక ఎవరూ లేరు. అతడు మంచం పై నిద్రపోతూ కనిపించాడు. ఓహో, ఇదంతా నేను ఊహించుకున్న ఊహ అనుకుని ఆమె నవ్వుకుంటూ అతడి పక్కన చేరి అతని గుండెల మీద తలవాల్చింది. నాకు అప్పుడే మన శోభనం జరుపుకోవడం ఇష్టం లేదు మామ, అందుకే చీర కట్టుకోవడం రాదని ఇలా నాటకమాడాను, క్షమించు అని అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది అవహి. అప్పుడు బైరాగి చిన్నగా నవ్వుకుని ఆమె భుజంపై చెయ్యి వేసి, నాకు తెలుసు అవహి అన్నాడు. బైరాగి నిద్రపోతున్నాడు అనుకున్న అవహికి అతడి మాటలు వినిపించగానే ఆశ్చర్యంగా లేచి కూర్చుంది. బైరాగి కూడా లేచి కూర్చుని, నాకు తెలుసు అవహి, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టలేదు, నువ్వు ఎప్పుడంటే అప్పుడే సరేనా అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు అవహి ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నిజంగా శానా మంచోడివి మామా అని హత్తుకుంది. ఆ విషయం గుర్తొచ్చి బైరాగికి చాలా నవ్వొచ్చింది. ఈలోగా సమాధిపై కూర్చున్న అతనికి దబ్బుమని శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి ఊహల నుంచి బయటకు వచ్చి పక్కకు తిరిగి చూశాడు. మంటల్లో కాలుతున్న ఆ శవం యొక్క కపాలం పగిలి వచ్చిన శబ్దం అయి ఉంటుంది అనుకుని తుతు అనుకుని వీపుపై ఒకసారి తట్టుకుని, దీనికా నేను భయపడింది, సర్లే అవహి ఎదురుచూస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని సమాధిపై నుండి లేచి ముందుకు కదిలాడు. అతడి వెనక చేతిలో పడుకున్న ఉండి కాలుతున్న శవం లేచి కూర్చుంది. దాని ఒళ్ళంతా నిప్పుల కొలిమి, ఎముకల గుడితో ఉండి దాని కపాలం నుండి కాలి వరకు అణువణువునా కాలుతుంది. కాలుతున్న కట్టెలపై నుండి లేచి నిల్చున్న ఆ శవం బైరాగి వెళుతున్న వైపు అడుగులు వేస్తుంది. అతడు వెళ్తున్న దారిలో ఇరువైపులా చిక్కటి నల్ల పొదల్లో నుండి రెక్కలార్చుకుంటూ పక్షుల శబ్దాలు వినపడసాగాయి. వెంటనే అటువైపు టార్చ్ వేసి చూశాడు. మళ్ళీ కుడివైపు సడి లేకుండా పాకుతున్న పాము కదలికలకి ఎండుటాకుల చప్పుడు భీకరంగా వినిపించసాగింది. చీకటి అంధకారంలో ఆ చప్పుడు విని గుండె గుబేల్మనగా వేగంగా ముందుకు నడుస్తున్నాడు బైరాగి. మట్టి దారిలో నడుస్తున్న అతనికి గల్లు గల్లుమని పట్టీల శబ్దం వినిపించడంతో ఆలోచిస్తూనే వెనక్కి తిరిగాడు. ఏమీ కనిపించలేదు. ఓరి దీని యాసాలో, ఇలాంటివి ఎన్నిసార్లు చూడలేదు అని నిట్టూర్చి ముందుకు తిరిగాడు. వంటల్లో రగులుతున్న శవం బైరాగి ఎదురుగా నిలబడి మొహంలో మొహం పెట్టి భయంకరంగా నవ్వుతూ అతడి గొంతు పట్టుకుంది. బైరాగి అరవడానికి కూడా గొంతు పెగలక గుండాగినంత పనయింది. అతడు ఎంతగా భయపడుతున్నాడో చల్లబడిన అతని చేతులు చెప్తున్నాయి. బైరాగి కోపంగా చూస్తున్న శవం కళ్ళలోకి చూశాడు. అవి ఎర్రటి నిప్పులు కురిపిస్తున్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు బైరాగి చెంపల మీద పడి వేడిని పుట్టిస్తున్నాయి. చుట్టూ అతి భయానకంగా వీస్తున్న పెనుగాలులకి పుల్లల్లా ఊగుతున్న అతను బెంబేలెత్తిపోయి ఇనుము పట్టులాంటి ఆ శవం చేతుల్లో నుండి తన గొంతును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మంటలతో రగులుతున్న ఆ శవం బైరాగి శరీరాన్ని మొత్తం బంధించడంతో అతడి శరీరం అంతా మంటల్లో కాలిపోతుంది. ఆ మంటలకు తాళలేక బాధతో కేకలు పెడుతూ గింజుకుంటున్నాడు బైరాగి.
అయినప్పటికీ ఆ శవం వదలకపోవడంతో తన శరీరం అంతగా పూర్తిగా కాలిపోయి కింద పడి కొట్టుకుంటూ చివరి శ్వాస వీడ్చాడు. కింద కాళ్ళు చేతులు ఆడిస్తూ కొట్టుకుంటున్న బైరాగి కళ్ళు తెరిచాడు. గబుక్కున లేచి కూర్చుని అతడి శరీరమంతా అప్రయత్నంగా తడుముకున్నాడు. అంతా బాగానే ఉంది, ఇదంతా నా భ్రమ. అయినా ప్రతిరోజు ఈడ నాకు అలవాటే కదా, ఈరోజు ఏంది ఇట్లా జరిగింది? ఏ ఇడిసే తాగింది కూడా దిగిపాయే. జల్దీ ఇంటికి పోతే మంచిదేమో అనుకుని ధైర్యం తెచ్చుకుని కింద పడిన టార్చ్ లైట్ తీసుకుని బైరాగి ఇంటికి చేరుకున్నాడు. 2 గదుల ఇల్లంతా కలప దొంగలతో కట్టిందే. గచ్చురాళ్ళు పరిచిన నేల పగిలి బీటలు వారింది. ఆ గదులకు ఎదురుగా కూర్చోవడానికి విశాలమైన అరుగు ఉంది. ఆ గదుల వెనక ఒక పెద్ద వంటిల్లు ఉంది. ఇంటి చుట్టంతా దట్టమైన పొదలు ఆక్రమించి ఉన్నాయి. ఆ ఇంటికి కొన్ని మైళ్ళ వరకు ఏ ఇల్లులు కనిపించకపోవడం లేదు. ఎందుకంటే ఆ ఇల్లు ఊరికి దూరంగా శ్మశానానికి దగ్గరగా కట్టింది. ఇంటికి చేరుకున్న బైరాగి వడివడిగా స్నానం చేసి లోపలికి వెళ్ళాడు. వంటగదిలో అవహి కట్టెల పొయ్యిపై పాలు కాస్తుంది. ఏమి అవహి అని పిలిచాడు. వస్తున్నా మామ అని అవహి వంటగదిలో నుండి జవాబు ఇచ్చి లోపలికి వెళ్ళి పంచె టవలు 2 తీసుకువచ్చింది. ముందుగా పంచె ఇచ్చింది. అతడు ఆ పంచె కట్టుకున్నాక టవలు ఇచ్చి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళబోయింది. ఈలోపు బైరాగి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి, నా తల ఎవడు తుడుస్తాడే అన్నాడు చిలిపిగా. అయ్యో, పొయ్యి మీద పాలు పొంగిపోతాయి మామ, ఈసారికి నువ్వే తుడుచుకోరాదా అంది. నాకు నువ్వు తుడిస్తేనే బాగుంటుంది, నువ్వే నా తల తుడువు అని టవల్ను ఆమె చేతికి అందించాడు. మాట వినువు కదా మామ అంటూ అతడి చేతిలోని టవల్ను ఒక్కసారిగా లాక్కుని బైరాగి తల తుడవసాగింది అవహి. ఆమె తల తుడుస్తుంటే బైరాగి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి బిగించి ఆమె వంక చూస్తూ నిండుగా నవ్వుతున్నాడు. ఆమె తల తుడవడం పూర్తయ్యాక టవల్ని అతని భుజంపై వేసి, నువ్వు లోపలికి నడువు మామ, నేను మళ్ళొత్తాను, ఇద్దరం కలిసి కూడు తిందామంది. అంతేనా అవహి? ఏంటి మామ, ముద్దలు తినడమేనా, ముద్దులు ఏం లేవా? లోపల చంటిది ఏడ్సి పండుకుంది మామ. పాపం దానికి పాలు పట్టాలి. అయ్యో, నా బంగారు తల్లికి ఇంకా పాలు పట్టకుండా ఏం చేస్తున్నావేంటూ ఉద్వేగంగా లోపలికి వెళ్ళాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. కాచిన పాలు చల్లార్చి పాల డబ్బాలో వేసి వంటగది నుండి బయటికి వచ్చింది. మంటలతో ఆ శవం నిప్పులు కక్కుతున్న కళ్ళతో వంటగది కిటికీ దగ్గర నుండి కోపంగా అవహి వైపు చూసింది. బైరాగి లోపలికి వెళ్ళేటప్పటికి పాపం ఉయ్యలలో పాప అప్పుడే నిద్ర లేచింది. వెళ్ళి పాపని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పాప బైరాగి మొహంపై చేతులతో తడుతూ కేరింతలు కొడుతుంది. నాన్నని చూసేసరికి ఎంత నవ్వొస్తుందిరా నీకు, ఏడుపు అయిపోయిందా అంటూ మురిసిపోసాగాడు బైరాగి ఆ బుజ్జి పాపాయిని చూస్తూ. ఈలోగా అవహి చేతిలో పాల డబ్బాతో వచ్చి బైరాగి దగ్గరికి వెళ్ళి, చంటిదాన్ని ఇటివ్వు మామ అంటూ 2 చేతులు ముందుకు చాచింది. నువ్వేమీ నా పాపకి పాలు పట్టక్కర్లేదు అని కోపంగా అవహి చేతిలోని డబ్బాను లాక్కుని మంచంపై కూర్చుని పాపకతడు పాలు పట్టసాగాడు. అయ్యో మామ, నా మీద అంత కోపం ఎందుకు? నేనేం చేశాను? నాకు అదంటే ఇష్టం లేకనా ఆ నర్సమ్మ ఈరోజు పాలు బేగా అట్టుకు రాలేదు. అది ఏడ్చినంతసేపు నాకెంత ఏడుపొచ్చిందో నీకేం తెలుసు అని కిటికీ దగ్గర గోడకు వెనక్కి తిరిగి జారబడింది అవహి. పాప నిద్రపోయాక ఉయ్యాల్లో వేసి బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. తలదించుకుని మౌనంగా గోడకు జారిగలబడి కూర్చుంది అవహి. బైరాగి ఆమెను తన వైపుకు తిప్పుకొని గడ్డం పట్టుకుని పైకి లేపి, నీకు తెలుసు కదే సంటిదంటే నాకు చాలా ఇష్టమని, నువ్వు ఎక్కడా నిర్లక్ష్యం చేశావేమో అని నా బాధ అంతే అన్నాడు. ఆ మాటలు విని అవహి తన కళ్ళు తుడుచుకుంటూ, నీకే ప్రేమ మాకు ఉండదు మరి, నువ్వు నాన్నవైతే నేను తల్లిని, రోజంతా దాన్ని చూసుకునేది నేను, నీకంటే నాకే ప్రేమ ఎక్కువ దాని మీద అంది అపురూపంగా. పాపపై ఆమె ప్రేమను అర్థం చేసుకున్న బైరాగి, సరే నా అవహి తల్లి నాకన్నా చాలా మంచిది, నా పాపను బాగా చూసుకుంటుంది అని ఆమె బొగ్గపై ముద్దు పెట్టి, కొంచెం నవ్వు అవహి, నువ్వు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేనే అన్నాడు ప్రేమగా. సరే మామ, కూడు తిందువురా అంది నవ్వుతూ. అమ్మయ్య, నువ్వు నవ్వినావు, నాకు అది సాలు అని ఆమె బుగ్గను పట్టుకుని లాగి బయటికి వచ్చాడు బైరాగి. ఇద్దరు పక్కన గదిలో కూర్చుని భోజనం చేయసాగారు. మామ, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అని అడిగింది అవహి. అడగవే, చెప్తాను అన్నాడు బైరాగి. మరేమో ఉత్తమ భార్య అంటే ఎవరు మామ అని ప్రశ్నించింది ఆమె బైరాగిని. తాగొచ్చిన భర్తకు మజ్జిగిచ్చి పడుకోబెట్టేదేనే ఉత్తమ భార్య అని అన్నాడు బైరాగి. అతడి మాటలు విని అప్పటి వరకు ప్రేమగా ఉన్న అవహి కళ్ళు ఎర్రగా మారాయి. అందుకేనా తమరు తాగొచ్చారు అంది కోపంగా. అంతా బాగానే కవర్ చేశానే, అయినా ఎట్టా కనిపెట్టావే అన్నాడు బైరాగి ఆశ్చర్యంగా. ఇందాక ముద్దు పెట్టినావు కదా,
తాగిన వాసన రాదేటి మరి అంది. అవహి కోపం చూసి భయపడిన బైరాగి దీనికోసం చూస్తుంటే కొట్టేలాగా ఉందే, మనమే ఏదోటి చెయ్యాలి అనుకున్నాడు. ఇదిగో అవహి భర్త మీద ఈగ కూడా వాలకుండా చూసుకునేదేనే ఉత్తమ భార్య అని కళ్ళెగరేసి చూస్తున్న అవహితో అన్నాడు. అవునా, తిన్నాక లోనికి వస్తావు కదా, నీ మీద ఏగకుండా వాళ్ళకుండా చీపురు కట్ట తిరగేస్తా అని కోపంతో పళ్ళు కొరుకుతూ చెయ్యి కడుక్కొని మంచినీళ్ళ కోసం లోటా పట్టుకుని గది నుండి బయటకు వెళ్ళింది అవహి. ఊరి నాయను, ఈరోజు నా పరిస్థితి ఏంటో ఆ దేవునికే ఎరక అనుకుంటూ అవహి వైపు చూస్తూ అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాడు బైరాగి. అప్పుడే అవహి వెనక కాలుతున్న ఆ శవం నిలబడి గుర్రుగా అతని వంక చూస్తూ కనిపించింది. అంతే, బైరాగి ఆ శవాన్ని చూసి చేతిలో ఉన్న అన్నం ముద్ద కంచంలో పడేసి దెయ్యం దెయ్యం అని భయంతో కేకలు వేశాడు. అవహి వెనక్కి తిరిగేటప్పటికీ ఆ శవం గాలిలో మాయమయ్యింది. తాగొచ్చింది కాకుండా నన్ను దెయ్యం అంటావా మావా అనుకుంటూ వేగంగా బైరాగి దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న లోటాతో తలపై 2 మొట్టికాయలు వేసేసింది కోపంగా. బైరాగి తలపై చేత్తో రుద్దుకుంటూ వసే అవహి అన్నది నిన్నుగాదే, అక్కడ ఒక దెయ్యం కనిపించింది అన్నాడు. ఇంకా భయం నుంచి తేరుకోనే లేదు అని మాట్లాడుతూ ఉండగా బైరాగికి పొలమారి దగ్గు రావడం కూడా మొదలైంది. అప్పుడు అవహి పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్లు తెచ్చి మళ్ళీ కూర్చుని అతడికి మంచినీళ్లు తాగించింది. బైరాగి మంచినీళ్లు తాగి కంటి నిండుగా కన్నీళ్లు నింపుకున్న కళ్ళలోకి చూశాడు. ఏమి అవహి, అప్పటికే తిడుతూ ఉంటావు, అప్పటికే ఇలా ప్రేమ చూపిస్తావు, ఏంటో నువ్వు అన్నాడు నవ్వుతూ. నువ్వు తాగితే నీ ఆరోగ్యం పాడవుతుందని నేను తిడుతూ కోప్పడుతూ ఉంటానే తప్ప నువ్వంటే నాకు ప్రాణం మావా అంది ప్రేమగా అవహి. నాకు తెలుసు అవహి, ఈసారి నుండి తాగడం తగ్గించుకుంటానే, నువ్వు మాత్రం ఏడవకే, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటూ చెయ్యి కడుక్కుని ఆమె ఒడిలో తలబెట్టుకుని అలాగే పడుకున్నాడు బైరాగి. అవహి ప్రేమతో తన భర్త తల నిమురుతూ ప్రేమగా చూడసాగింది. అలా ఎంతసేపు ఉంటారో వాళ్ళకే తెలియదు. ఈలోగా పక్కన గదిలో ఉయ్యాలలో పాప ఏడుపు వినిపించింది. బైరాగి అవహి ఒడిలో నుంచి లేచి కూర్చున్నాడు. ఉండు మావా, పాపను ఉయ్యాల ఊపి ఊరుకోబెట్టి వస్తాను అని లేచి లోనికి వెళ్ళింది. బైరాగి అప్పుడే ఆలోచనలో పడ్డాడు. అవును, ఇంతక ముందు నేను అవహి వెనక ఒక దెయ్యాన్ని చూశాను. ఇది కదంతా నా భ్రమ నిజమా? ఎప్పుడూ శ్మశానంలో ఉండే నాకు గాలులన్నీ కనిపించడం అలవాటే కదా, అదే భ్రమలో ఉన్నానేమో అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఈలోగా బయట నుండి బైరాగి, ఓ బైరాగి అని పిలుస్తున్న పిలుపు లీలగా వినపడింది అతనికి. అంతే, ఆ పిలుపుకు ఉలిక్కిపడి బయటకు వచ్చి చుట్టూ ఉరిమి చూశాడు బైరాగి. ఎవరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు. మళ్ళీ బైరాగి అని అదే ఆడగొంతు. ఆ పిలుపుకు టక్కున మళ్ళీ వెనక్కి తిరిగి, ఏయ్ ఎవరివే నువ్వు, నా ఇంటికొచ్చి నన్ను పిలుస్తున్నావు, దమ్ముంటే నా ఎదురుగా రావే అంటూ కోపంగా సవాల్ విసిరాడు. గదిలోపల ఉయ్యాలలో పాపను మళ్ళీ నిద్రపుచ్చి బయటికి వచ్చింది అవహి. ఆరు బయట ఉన్న బైరాగి ఏంటే ఎవరూ మాట్లాడడం లేదు అని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఎటువంటి మాటలు వినిపించకపోవడంతో నా మాటలకు భయపడినట్టుంది, అది అలా ఉండాలి అని లోపలికి వెళ్ళబోయాడు. వెనక నుండి ఆ కాలుతున్న శవం బైరాగి 2 కాళ్ళు పట్టుకుని ఒక్కసారిగా ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంది. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ దృశ్యానికి బైరాగి అవహి అవహి అంటూ అరిచాడు. అప్పటికి అవహి ఆరు బయటికి వచ్చింది. మంటల్లో ఉన్న శవం బైరాగి కాళ్ళు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తూ కనిపించింది. అవహిని చూసిన బైరాగి, నువ్వు రావద్దు, పాప జాగ్రత్త అని అరిచాడు. ఆ దృశ్యాన్ని చూసి అవహి కాళ్ళాడలేదు. ఆ శవం బైరాగిని శ్మశానికి తీసుకెళ్తుంది అని అర్థమైంది. ఏం చేయాలో తోచలేదు. గుండెల్లో వణుకు పుట్టింది. గట్టిగా ఏడవసాగింది. ముందుకు అడుగు వేద్దామా వద్దా అంటే ధైర్యం సరిపోవడం లేదు. కానీ తన భర్త లేకపోతే తను లేనట్టే లెక్క అని మనసులో అనుకుంది. ధైర్యం కూడగట్టుకుంది. ఒక్క ఉదుటిన లోనికి పరిగెత్తుకు వెళ్ళింది. దారిలో ఆ శవం అతడిని నేలపై ఈడ్చుకుంటూ వెళుతుంటే భయంతో బైరాగి కేకలు పెడుతున్నాడు. ఉయ్యాలలో పాప ఒక్కతే ఉండిపోతుంది, ఏదైతే అది అయింది అని నిశ్చయించుకుని నిద్రపోతున్న పాపను భుజంపై వేసుకుని చీరకొంగు ఆ పాప మెడపై కప్పి పక్కన బల్లపై ఉన్న టార్చ్ లైట్ తీసుకుని శ్మశానం వైపు పరిగెత్తసాగింది. మంటలతో రగులుతున్న శవం బైరాగిని శ్మశానానికి ఈడ్చుకు వచ్చి ఒక్కసారిగా గాలిలోకి విసిరికొట్టింది. గాలిలోకి విసిరేయబడ్డ బైరాగి ఒక రాతి సమాధికి వెళ్ళి గుద్దుకున్నాడు. భయంతో సమాధి నుండి పక్కనకు లేచి వెనక్కి జరుగుతూ ఎవరు నువ్వు అని తడారిపోయిన గొంతుతో ప్రశ్నించాడు. ఆ శవం గాలిలో ఎగురుకుంటూ బైరాగి దగ్గరికి వచ్చి, నేనెవరో తెలీదా అని గట్టిగా అరిచింది. బైరాగి ఆ రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకుని, నిజంగా నువ్వెవరో తెలియదు, నన్ను వదిలేయి అన్నాడు.
నేనెందుకు తెలియదురా నీకు, తగలబెట్టేశావు కదరా అని ఏడుస్తూ కాలుతున్న కట్టెల వైపు చూపించింది. ఆ మాటలు నిస్తుపోయిన బైరాగి కట్టెల వైపు చూసి, చచ్చిపోయిన నీకు అంత్యక్రియలు చేస్తే నన్నే చంపాలని చూస్తావా? ఇది ఎంతవరకు న్యాయం అని దీనంగా అడిగాడు బైరాగి. ఆ శవం బైరాగి మొహంలో మొహం పెట్టి, ఒరే తాగుబోతు సచ్చినోడా, నువ్వు తాగిన మైకంలో బతికుండగానే నన్ను తగలబెట్టేశావురా అంది. నేనా అన్నాడు బైరాగి. నువ్వేరా అంటూ బైరాగి చెంపపై 4 సార్లు కొట్టింది. శవం కొట్టిన దెబ్బకు బైరాగి చెంప మాడిపోయింది. నల్లగా చెంపపై చెయ్యి వేసుకుని కళ్ళతో కన్నీళ్ళని కక్కుతూ భయంతో అలాగే ఉండిపోయాడు బైరాగి. చావు బతుకుల్లో ఉన్నాను, బతకాలని ఎంతో కోరికతో అలాగే ఉన్నాను. ఈలోగా నువ్వు నడుచుకుంటూ వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది నాకు. ఒక మనిషి నన్ను కాపాడడానికి వస్తున్నాడని ఎంతో సంతోషించాను. నువ్వేమో సరాసరి వచ్చి చూసి తాగిన మైకంలో శవం అనుకుని నన్ను కట్టెలపై పడేసి తగలబెట్టేశావు. స్పృహ కోల్పోయిన నాకు స్పృహలోకి రాకుండానే ప్రాణం పోయింది. దీనంతటికీ కారణం నువ్వే అని అరుస్తూ మళ్ళీ బైరాగి చెంపపై వాయించింది. నువ్వు బతుకుతున్నావని నాకు తెలియక అలా చేశాను. నాకు తెలుసుంటే నీకు తప్పక సాయం చేతును. నన్ను నమ్ముకుని 2 ప్రాణాలు ఉన్నాయి, నన్ను విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నన్ను చంపిన నిన్ను ప్రాణాలతో వదలను అంటూ బైరాగి గొంతు పట్టుకుని గాలిలోకి లేపింది ఆ శవం. బైరాగి కాళ్ళు ఆడిస్తూ చేతులతో విడిపించుకోవాలని చూస్తున్నాడు. బలవంతంగా నోరు తెరిచి నన్ను విడిచిపెట్టు, నీకు దండం పెడతాను అని వేడుకుంటున్నాడు. కానీ ఆ శవం కొంచెం కూడా జాలి చూపడం లేదు. నన్ను ఏ కట్టెలపై తగలెట్టావో అదే కట్టెలపై నిన్ను తగలబెడతాను అని కాలుతున్న కాష్టం యొక్క మంటల్లోకి బైరాగిని విసిరేయడానికి సిద్ధంగా ఉంది ఆ శవం. ఈలోగా టార్చ్ లైట్ కాంతిని అనుసరించిన వాహవేహి శ్మశానం దగ్గరికి చేరుకుంది. గేటు దాటి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మంటలతో ఉన్న ఆ శవం బైరాగి గొంతు పట్టుకుని కట్టెలపైకి మెల్లగా చేర్చుతుంది. బైరాగికి ఆ మంటలు సెగ తగిలి బాధతో కేకలు పెడుతున్నాడు. ఈలోగా వహి భుజంపై ఉన్న పాప వాతావరణానికి నిద్రలు లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని ఆ శవం వెనక్కి తిరిగింది. అవహి ఏడుస్తున్న పాప నోటికి తన చెయ్యిని అడ్డం పెట్టి చీర చెంగు కప్పేసింది. బైరాగి కూడా పాప ఏడుపు విని తిరిగి చూస్తే అవహి కనిపించింది. వెంటనే వెళ్ళిపో అవహి, వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు. మంటలతో ఉన్న శవం బైరాగిని నేలపై ఒక్కసారిగా వదిలేసి అవహి దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. అవహి భుజంపై పాపను గట్టిగా పట్టుకుని భయంతో వెనక్కి ఒక్కో అడుగు వేస్తుంది. అవహి భుజంపై ఉన్న పాపకు అడ్డుగా ఉన్న చెంగు గాలికి ఎగిరి పాప మొహం స్పష్టంగా కనపడసాగింది. పాప ఇంకా గట్టిగా ఏడవసాగింది. కింద పడ్డ బైరాగి పరిగెత్తుకుంటూ వచ్చి శవం ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి, నన్నేం చేసినా పర్లేదు, నా పాపని నా భార్యని వదిలేయి, నీకు దండం పెడతాను అని ఏడుస్తూ వేడుకోసాగాడు ఆ శవాన్ని. అప్పటి వరకు మంటలతో రగులుతున్న ఆ శవం మామూలు స్త్రీ రూపంలోకి మారిపోయింది. కింద కూర్చుని ఏడుస్తుంది. అవహి ఆమె ముందుకు వెళ్ళి, నన్ను చంపేసుకో, నా భర్తని పాపని వదిలేయి అని వేడుకోసాగింది ఆ స్త్రీని. ఆ స్త్రీ తలపైకెత్తి, ఇది నీ పాప కాదు కదా, మీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడిగింది. ఆ మాటలు విని బైరాగి అవహి ఇద్దరు కంగు తిన్నారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. ఏడుస్తున్న ఆ స్త్రీ కళ్ళెర చేసి చెప్పండి అని అరిచింది. ఆ అరుపుకి బైరాగి తేరుకొని, నేను ఎప్పట్లాగే శ్మశానానికి వస్తే గేటు బయట చెత్తకుప్పలో ఏడుపు వినిపించింది. చూస్తే ఈ పాప కనిపించింది. ఇంటికి వెళ్ళి నా భార్యకి ఈ విషయం చెప్పాను. నేను అనేలోపే తనే ఈ పాపని పెంచుకోవచ్చు అంది. అప్పటి నుండి ఈ బిడ్డను ప్రాణంలాగా మేము చూసుకుంటున్నాము మేమిద్దరం అని చెప్పాడు బైరాగి. ఈ బిడ్డ మా సొంత బిడ్డ కాదని నీకెలా తెలుసు అని అడిగాడు. పెళ్ళి అయ్యి సంవత్సరం తిరిగేసరికి ఆడపిల్ల పుట్టింది మాకు. అతను మూర్ఖుడు అని నాకు తర్వాతనే తెలిసింది. నా భర్తకి ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు. హాస్పిటల్లో నా పక్కన పడుకున్న నా బిడ్డను తీసుకొచ్చి చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నాడు. నాకు మాత్రం పాప మిస్ అయ్యింది అని డాక్టర్ చేత చెప్పించాడు. ఆ రోజు నుండి పాపని వెతికించమని చాలా వేడుకున్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మాట దాటేసేవాడు. నా పక్కన నా పాప లేక రోజు కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. ఈరోజు ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే చాటుగా విన్నాను. పాపని చెత్తకుప్పలో పడేసి వదిలించుకున్నాను. ఆ తర్వాత మగపిల్లాడు తప్పక పుడతాడు, నేను నిశ్చింతగా ఉండొచ్చు అని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి కాలర్ పట్టుకుని నా పాపని
తీసుకురా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాను. చాలాసేపు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరము గొడవ పడ్డాం. నన్ను గోడకేసి కొట్టి కాళ్ళతో తొక్కి నానా రకాలుగా హింసించాడు. నేను కొన ఊపిరితో ఉన్న సమయాన నా శరీరానికి చీరలు చుట్టి నన్ను కనబడకుండా చేసి నా నోట్లో గుడ్డలు కుక్కి ఈ శ్మశానంలో పడేశాడు. కొన ఊపిరితో ఉన్న నాకు ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తారు, నా పాపని చూసుకోవచ్చని ఎంతగానో ఆశించాను. ఈలోగా నువ్వు వచ్చి చనిపోయానేమో అనుకుని నాకు కొరివి పెట్టావు అని ఏడుస్తూ చెప్పింది ఆ స్త్రీ. ఆమెకి అది బైరాగికి అవహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళు ఆమెకు జరిగిన దానికి చాలా బాధపడ్డారు. ఆ స్త్రీ తలపైకెత్తి చివరిసారిగా నా బిడ్డను చూసుకుంటాను అని పాపని ఇవ్వమని చేతులు ముందుకి చాచింది. అప్పుడు అవహి ఏడుస్తున్న పాపని మరింత దగ్గరగా తన గుండెలకు హత్తుకుంది. పాపను ఆమె చేతికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. నేను ఇవ్వను అని వెనక్కి జరిగి బైరాగి వంక చూసింది. ఏం పర్లేదు, ఇవ్వు అవహి అని బైరాగి సైగ చేశాడు. అవహి భయంగా పాపని ఆ స్త్రీ చేతికి అందించింది. ఆ స్త్రీ ఏడుస్తున్న పాపని జాగ్రత్తగా తీసుకుని పాప మొహమంతా ముద్దులతో కురిపించసాగింది. అప్పటి వరకు ఏడ్చిన పాప స్త్రీ ఒడిలోకి వెళ్ళగానే చిత్రంగా ఏడుపు ఆపేసి నవ్వుతూ కేరింతలు కొడసాగింది. ఆమె సంతోషించి పాపను మళ్ళీ అవహి చేతికి అందించింది. నా బిడ్డను నాకు ఇవ్వడానికి నీ భార్య అంతగా ఆలోచించింది. ఇంతకుముందు పాపను ఏం చేయొద్దు అని చేతులు జోడించి వేడుకున్నావు. నువ్వు అంటే నా పాప మీ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది అని అర్థమైంది అని నవ్వుతూ అలా గాలిలోనే మాయమైపోయింది. బైరాగి అవహి అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంటివైపు అడుగులు వేస్తూ ఇంటికి వెళ్ళాక అవహి బైరాగిని ఒక ప్రశ్న అడిగింది. అవును మామ, అప్పటి వరకు ఏడ్చిన చంటిది ఆ దయ్యం చేతిలోకి వెళ్ళాక ఏడుపు ఆపేసింది ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగింది. పిచ్చిదాన, దెయ్యమైనా మనిషి అయినా అమ్మే కదా. అమ్మ స్థానం అమ్మదనం మారదు కదా. అందుకే తన అమ్మ దెయ్యమైనా కానీ ఆమె ఒడిలోకి చేరేసరికి చంటిది ఏడుపు ఆపింది అని సమాధానం చెప్పాడు బైరాగి. ఆ రోజు నుంచి బైరాగి శ్మశానంలో శవాలు దగ్గర జాగ్రత్తగా ఉండసాగాడు. చనిపోయారు అని నిర్ధారణ చేసుకున్నాకే ఖననం చేసేవాడు. తాగుడు అలవాటు తగ్గించుకొని అవహిని పాపని ప్రేమగా చూసుకోసాగాడు. కొన్ని రోజులకు వాళ్లకు అబ్బాయి పుట్టిన పాపని నిర్లక్ష్యం చేయకుండా బాబుకి ఆడపిల్ల గొప్పతనం తెలిసేలాగా పెంచసాగారు.